మీరు బయటికి చాలా ఉత్సాహంగా వేగంగా కనిపిస్తారు, కాని మీ అసలైన బలం మీ నిశ్శబ్ద నిర్ణయాల్లోనే ఉంది. ఈ కాలంలో వచ్చే అవకాశాలు పెద్దగా హడావుడి చెయ్యవు, కాని మౌనంగా మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఆ సూక్ష్మమైన మార్పులను మీరు గమనిస్తున్నారా? గుడ్డిగా ముందుకు దూకకుండా ఆగి ఆలోచించి మీరు తీసుకునే ఒకే ఒక్క తెలివైన నిర్ణయం మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. కాలపురుషతత్వంలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఒక అద్భుతమైన పరివర్తనకు వేదిక కాబోతోంది. నెల ప్రారంభంలో మీ రాశి అధిపతి అయిన కుజుడు లాభస్థానమైన 11వ ఇంట్లో సంచరిస్తూ ఆ వెంటనే వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ మాసంలో అత్యంత కీలకమైన ఘట్టం ఏమిటంటే రవి భగవానుడు మీ రాశిలోకి ప్రవేశించి ఉచ్చస్థితిని పొందడం. కాలపురుషుని ఆత్మకారకుడైన రవి మీ రాశిలో అత్యంత శక్తివంతంగా ఉండటం వల్ల గత కొద్ది కాలంగా మీరు ఎదుర్కొంటున్న సందిగ్ధతలకు తెరపడనుంది. ఈ నెల మొదటి 15 రోజులు మీ వృత్తి జీవితంలో ఒక ప్రణాళికాబద్ధమైన పునాదిని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శని 12వ ఇంట ఉండటం వలన పనిభారం కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ అది మీ కెరీర్ వృద్ధికి ఒక మెట్టులా మారుతుంది. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిని పొందగానే మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో అత్యున్నత బాధ్యతలు స్వీకరించడానికి లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది. మీరు పదోన్నతి కోసం లేదా జీతం పెంపు కోసం మీ పై అధికారులతో చర్చలు జరపాలనుకుంటే ఏప్రిల్ 3వ వారం, ముఖ్యంగా ఏప్రిల్ 18 నుండి 28 మధ్య కాలం అత్యంత అద్భుతమైనది. ధనాధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించే ఈ సమయంలో ఆర్థికపరమైన చర్చలు మీకు 100% అనుకూలంగా ముగుస్తాయి. రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నందున మీరు ఊహించిన దానికంటే మెరుగైన ప్యాకేజీ లేదా బోనస్ లభించే అవకాశం మెండుగా ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లేదా కెరీర్ మార్చుకోవాలి అనుకునేవారికి గురు మరియు రాహువుల అనుగ్రహం పూర్తిగా ఉంది. ముఖ్యంగా ఐటీ, కమ్యూనికేషన్, విదేశీ సంబంధిత వ్యాపారాలు లేదా పరిశోధనా రంగాలలో ఉన్నవారికి అకస్మాత్తుగా అత్యుత్తమ సంస్థల నుండి పిలుపులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశించిన స్థాయిలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఏప్రిల్ మొదటి పక్షంలో అంటే 15వ తేదీలోపు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ అధికారుల దృష్టిలో సానుకూల ముద్ర వేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ ఏప్రిల్ నెల ఉద్యోగాన్వేషణలో ఉన్న వారందరికీ ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోంది. ఈ నెలను 2 భాగాలుగా చూసుకుంటే మంచిది. మొదటి భాగం 1 నుంచి 14 వరకు సన్నాహక దశ. రెజ్యూమే మెరుగుపరచడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, దరఖాస్తులు పంపడం మీద దృష్టి పెట్టండి. ఈ సమయంలో స్పందనలు కొంచెం ఆలస్యంగా రావచ్చు, కాబట్టి నిరాశ చెందకండి. ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ లేదా మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. కాబట్టి 2వ భాగంలో పూర్తి శక్తితో ముందుకు సాగండి. మిత్రులు లేదా పాత పరిచయాల ద్వారా కూడా మంచి అవకాశాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయం మరియు లాభాల విషయానికొస్తే నెల మొదటి 2 వారాల్లో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 15 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించిన క్షణం నుండి మీ వ్యాపారంలో ఒక కొత్త తేజస్సు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 20 తర్వాత శుక్రుడు వృషభ రాశిలోకి మారినప్పుడు మీ వ్యాపారంలోకి ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది. అప్పటి వరకు మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం అద్భుతమైన లాభాల రూపంలో అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. స్థిరత్వం పరంగా చూస్తే కుజుడు మరియు శని వ్యయస్థానంలో ఉన్నందున ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో స్థిరత్వం కోసం మీరు పాత పద్ధతులను కాస్త పక్కనబెట్టి ఆధునిక మరియు క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను అలవర్చుకోవాలి. మీ వ్యాపారపు పునాదులను బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం.
కొత్త అవకాశాల గురించి విశ్లేషిస్తే గురుగ్రహం మరియు రాహువు యొక్క అనుకూల దృష్టి వల్ల మీకు ఈ నెలలో అద్భుతమైన నూతన అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మార్కెటింగ్, కమ్యూనికేషన్ ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. మీరు ఏదైనా కొత్త ప్రాడక్ట్ లేదా సేవను ప్రారంభించాలనుకుంటే ఏప్రిల్ 3వ వారం అత్యంత అనుకూలమైన సమయం. వేరే ప్రాంతాల నుండి లేదా ఆన్లైన్ మాధ్యమాల ద్వారా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది. నెల మొదటి 15 రోజులలో నగదు ప్రవాహంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. భారీ పెట్టుబడులు లేదా అప్పులు చేయడం నుంచి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఏదైనా కాంట్రాక్టుపై సంతకం చేసే ముందు ప్రతి నిబంధనను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకతను పాటించడం ఎంతో ముఖ్యం. ఆన్లైన్ మరియు డిజిటల్ మాధ్యమాల ద్వారా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రత్యేకంగా ఏప్రిల్ 20 తర్వాతి కాలం కొత్త ఒప్పందాలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు మరియు వ్యాపార విస్తరణకు ఈ సమయం శ్రేయస్కరం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరమైన లాభాలకు దారితీస్తాయి. ఆర్థిక విషయాలలో ఏప్రిల్ 1 నుండి 18 వరకు ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కుటుంబ అవసరాలు, అనుకోని వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ అవకాశాలు కనిపించినా వాటిపై స్పష్టత కొంత తక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చులను నియంత్రించడం అత్యంత అవసరం. ఏప్రిల్ 19 నుండి 30 వరకు ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగడం, ఆగిపోయిన డబ్బులు చేతికి రావడం, బోనస్లు లేదా వ్యాపార లాభాలు కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యమైన సూచనలు: పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏప్రిల్ 19 తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. మొదటి పక్షంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం నివారించండి. నెల చివరిలో వచ్చే ఆదాయాన్ని పొదుపు లేదా సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించండి. చివరగా, గ్రహస్థితులు కొంతమేరకు అనుకూలంగా ఉన్నప్పటికీ పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మీ బడ్జెట్ను తలకిందులు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో, నియంత్రణతో ముందుకు సాగడం ఎంతో అవసరం. ఈ నెల వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలమైన కాలం. మీరు ఎదురుచూస్తున్న తగిన సంబంధాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15 తర్వాత నిర్ణయాల్లో స్పష్టత పెరిగి మంచి దిశలో ముందుకు తీసుకెళ్తుంది. నెల చివరి వారంలో నిశ్చితార్థం, పెళ్లిచూపులు వంటి శుభకార్యాలకు మంచి సమయం కనిపిస్తోంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రయత్నాలను పెంచి వచ్చే సంబంధాలను సానుకూలంగా పరిశీలించండి. ఈ సమయంలో మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు లేదా కంటికి సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ సౌఖ్యం పరంగా గురుగ్రహం తృతీయ స్థానంలో ఉండటం వల్ల తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. కాని పౌర్ణమి సమయంలో మీ వ్యక్తిగత నిర్ణయాల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. విద్యార్థులకు ఈ మాసం అత్యంత ఏకాగ్రతతో కూడుకున్నది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ మాసం చివరలో శుక్రుడు స్వక్షేత్రమైన వృషభంలోకి ప్రవేశించటం వల్ల మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. వారంలో ఒకసారి మంగళవారం లేదా శనివారం శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించి చిన్న ప్రార్థన చెయ్యండి. సమయముంటే హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని గుర్తుచేసుకొని సాధ్యమైనంత చిన్న ఆహారం లేదా పప్పులు దానం చేయండి. అప్పుడప్పుడు పక్షులకు ఆహారం పెట్టడం లేదా పేదలకు సహాయం చేయడం మంచిది. ముఖ్యంగా పెద్ద ఖర్చులు, కఠిన నియమాలు అవసరం లేదు. భక్తి, సత్సంకల్పం ఉంటే చాలు. ఇప్పటివరకు మనం విశ్లేషించినవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. కానీ ఇవి ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేయవు. ఎందుకంటే వ్యక్తిగత జన్మకుండలిలో గ్రహాల స్థానం, దృష్టులు, బలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గోచారంలో గ్రహాలు శుభస్థితిలో ఉన్నా అదే గ్రహం జన్మకుండలిలో బలహీనంగా ఉండటం లేదా పాపగ్రహాల ప్రభావంలో ఉండటం వలన పూర్తిస్థాయి శుభ ఫలితాలు లభించకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత గోచారం మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే
తప్పనిసరిగా మీ వ్యక్తిగత జన్మకుండలిని పరిశీలించడం అవసరం. అప్పుడే గ్రహాల స్థితి మరియు వాటి ప్రభావం మీ జీవితంలో ఎలా పనిచేస్తున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు.